ఈ క్షణంలో అంతరిక్షంలో ఒక అదృశ్యంతకుడు గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో మన భూమి వైపు దూసుకొస్తున్నాడు. అది మనకు కనిపించదు, కానీ అది వస్తే మన భూమి ముక్కలైపోతుంది. సైన్స్ దీనిని రాజ్ బ్లాక్ హోల్ అంటుంది. ఇవి విశ్వంలో ఎక్కడ స్థిరంగా ఉండవు. ఆకలితో ఉన్న సింహంలా స్పేస్ లో తిరుగుతూ ఉంటాయి. వీటికి కాంతిని కూడా మింగేసే శక్తి ఉండడం వల్ల ఇవి మనకు అస్సలు కనిపించవు. ఒకవేళ ఇది మన సౌర కుటుంబంలో వస్తే మనం దీన్ని చూడలేం, కానీ మొదట మన భూమి వాతావరణం అంతా స్పేస్ లోకి లాగేయబడుతుంది. సముద్రాలు ఆకాశమంతా ఎత్తుకులేస్తాయి. ఆ తర్వాత సమయం చాలా స్లో అయిపోతుంది. చివరికి భూమి మొత్తం స్పాగెటిఫికేషన్ వల్ల సాగిపోయి ఆ నల్లటి చీకటిలో కలిసిపోతుంది. ఆ సమయంలో మనం ఎంత గట్టిగా అరిచినా ఎవరికి వినిపించదు. ఈ అనంతమైన విశ్వంలో మనం ఎంత సురక్షితంగా ఉన్నామో చూసారుగా. అందుకే మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఈ ధరతి తల్లి కోసం ఒక లైక్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టినప్పుడు ప్రపంచం మొత్తానికి తెలియని ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆ 2 నిమిషాల పాటు నాసా ట్రాన్స్మిషన్ లో ఎందుకు ఆగిపోయిందో మీకు తెలుసా? నాసా పబ్లిక్ కి వినిపించకుండా దాచేసిన ఒక సీక్రెట్ ఆడియో రిపోర్ట్ ప్రకారం ఆర్మ్స్ట్రాంగ్ వాయిస్ లో వణుకు కనిపిస్తుంది. ఆయన ఏమన్నాడంటే, సార్ ఇక్కడ చాలా పెద్ద స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, మీరు నమ్మరు, వాళ్ళు క్రేటర్ అంచున లైన్ గా నిలబడి మనల్ని గమనిస్తున్నారు. ఆర్మ్స్ట్రాంగ్ చూసింది ఏలియన్సా? ఆ 2 నిమిషాల్లో నాసాకి మరియు ఆస్ట్రోనట్స్ కి మధ్య ఏం జరిగింది? నాసా దీన్ని కేవలం ఒక టెక్నికల్ గ్లిచ్ గా కొట్టిపారేసింది. కానీ ఆ తర్వాత చంద్రుడి మీదకి మనుషుల్ని పంపడం ఎందుకు తగ్గించేశారు? చాలా మంది ఏమన్నారంటే, మనకంటే ముందే చంద్రుడిని ఎవరో ఆక్రమించుకున్నారు, వాళ్ళు మనల్ని వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. అందుకే ఇప్పటికే చంద్రుడి వెనక భాగం డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మరి చంద్రుడి మీద ఏలియన్స్ ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? కామెంట్ చేయండి. మీరెప్పుడైనా ఊహించారా ఇంకో 100 కోట్ల సంవత్సరాల తర్వాత మన భూమి ఎలా ఉంటుందో? సైంటిస్టులు చెబుతున్నది ఏంటంటే, మన సన్ క్రమంగా మరింత వేడిగా మారుతుంది. దీంతో భూమిపై ఉన్న మహాసముద్రాలు నెమ్మదిగా ఆవిరైపోతాయి. కొన్ని మిలియన్ల సంవత్సరాల్లోనే నీరు తగ్గిపోతూ జీవితం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. ఇప్పుడున్న అడవులు అప్పుడు ఎండిపోయిన ఎడారులుగా మారిపోతాయి. టెంపరేచర్ అంతంగా పెరుగుతుంది. మన భూమి మార్స్ లాగా ఎర్రగా పొడిగా మారిపోతుంది. ఇంకో షాకింగ్ విషయం, సన్ హీట్ వల్ల ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. అంటే ఫ్యూచర్ లో మనుషులు మాత్రమే కాదు, ప్లాంట్స్ కూడా సర్వే అవ్వలేవు. అప్పటికే మనుషులు మార్స్ లేదా మూన్ మీద కాలనీస్ బిల్డ్ చేసినా అక్కడ జీవితం భూమిలాగా కంఫర్టబుల్ ఎప్పుడు ఉండదు. అందుకే ఈ భూమాత కోసం ఒక లైక్ చేసి మరియు ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. స్పేస్ లో ఆస్ట్రోనట్స్ ఈ 3 పనులు అస్సలు చేయలేరు. ముఖ్యంగా లాస్ట్ ది వింటే మీరు షాక్ అవుతారు. అది చాలా వింతగా మరియు గలీజ్ గా కూడా ఉంటుంది. నంబర్ 1, ఆస్ట్రోనట్స్ అక్కడ మనలా ఏడవలేరు. ఎందుకంటే స్పేస్ లో గ్రావిటీ ఉండదు, కాబట్టి కన్నీళ్లు కిందికి పడవు. అవి ఒక నీటి బుడగల కళ్ళ ముందే ఉండిపోతాయి. దీనివల్ల వాళ్లకు ఇంకా చిరాకు నొప్పి కలుగుతుంది తప్ప బాధ తగ్గదు. నంబర్ 2, వాళ్ళు మనలా షవర్ కింద నిలబడి స్నానం చేయలేరు. ఎందుకంటే నీళ్లు కిందికి పడవు కాబట్టి వాళ్ళు ఒక లిక్విడ్ సోప్ అండ్ తడి టవల్తో బాడీని తుడుచుకుంటారు. చివరకు తల స్నానం కోసం కూడా నీళ్లు అవసరం లేని ఒక స్పెషల్ షాంపూని వాడతారు. నంబర్ 3, ఇది వింటే మీకు వాంతి రావచ్చు. ఆస్ట్రోనట్స్ మనలా బ్రష్ చేశాక ఆ నురుగుని బయటకు ఊయలేరు. అలా ఊస్తే అది స్పేస్ షిప్ మొత్తం తేలుతూ తిరుగుతుంది. అందుకే వాళ్ళు బ్రష్ చేశాక ఆ గలీజ్ నురుగుని మింగేస్తారు. అవును, మీరు విన్నది నిజమే. మన జీవితం చాలా చిన్నది, కానీ అంతరిక్షంలో జరిగే కొన్ని అద్భుతాలు చూడాలంటే మనం 1000 ఏళ్లు బతకాలి. మనం మిస్ అవ్వబోయే 5 మైండ్ బ్లోయింగ్ స్పేస్ ఈవెంట్స్ ఇవే. నంబర్ 1, మార్చ్ 23, 2178. ఆ రోజు ప్లూటో గ్రహం 1930లో కనుగొన్నప్పటి నుండి సూర్యుడి చుట్టూ ఒక మొదటి రౌండ్ ని పూర్తి చేసుకుంటుంది. అంటే ప్లూటోకి 1 సంవత్సరం అవ్వడానికి మన భూమి మీద 248 ఏళ్లు పడుతుంది. నంబర్ 2, జూలై 5, 6757. సూర్యగ్రహణం సమయంలో మెర్క్యూరీ గ్రహం సూర్యుడికి అడ్డంగా వెళ్తుంది. ఇది ఎంత అరుదైన ఈవెంట్ అంటే మానవ చరిత్ర ఇప్పటి వరకు దీన్ని ఎవరు చూడలేదు. నంబర్ 3, వచ్చే 1,00,000 ఏళ్లలో బీటల్ జ్యూస్ అనే నక్షత్రం సూపర్నోవాగా మారి పేలిపోతుంది. ఆ వెలుతురు ఎంత ఎక్కువగా ఉంటుందంటే పగటి పూట కూడా మనకు ఆకాశంలో అది క్లియర్ గా కనిపిస్తుంది. నంబర్ 4, 50 మిలియన్ ఏళ్ల తర్వాత మార్స్ తన మూన్ ఫోబోస్ ని ముక్కలు చేసేస్తుంది. ఆ ముక్కలన్నీ కలిసి మార్స్ చుట్టూ సాటర్న్ లాంటి అందమైన రింగ్స్ ని ఏర్పరుస్తాయి. నంబర్ 5, 500 కోట్ల ఏళ్ల తర్వాత మన మిల్కీ వే అండ్ ఆండ్రోమెడా గెలాక్సీలు ఒకదానికొకటి గుద్దుకుంటాయి. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఆ కొలిషన్ ఇప్పటికే మొదలైపోయింది.